హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. ఇవాళ మనము దేవుడు ఉన్నాడని ఈ 6 సాక్ష్యాల వెనుక ఉన్న రహస్యం గురించి అయితే తెలుసుకుందాము. ఈ విశ్వం ఒక అద్భుతం. ఈ అద్భుతానికి ఆ కారణం ఎవరు? మన కంటికి కనిపించకపోయినా ప్రతి శ్వాసలోనూ, ప్రతి కదలికలోనూ, ప్రతి అణువులోనూ ఉన్న ఆ మహాశక్తి ఆ దేవుడే. ఈరోజు మనం దేవుడున్నాడని ఈ 6 సాక్ష్యాల గురించి మనం లోతుగా తెలుసుకుందాము. చివరి వరకు వినండి, మీ హృదయం భక్తితో నిండిపోతుంది. ఇది గంగాజల మహిమ, అలౌకిక శక్తి. గంగాజలం ఎప్పుడూ పాడవడం అనేది శాస్త్రానికి ఒక ఆశ్చర్యం. చిన్న పాత్రలో పెట్టిన సంవత్సరాలు గడిచినా కుల్లదు. ఎందుకంటే గంగలో ఉన్న బ్యాక్టీరియోపేజ్ అనే సూక్ష్మ కణాలు అన్ని హానికరకమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయని శాస్త్రం చెబుతుంది. అయితే మన పురాణాలు గంగను ఎందుకు అంత పవిత్రం అంటాయో ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత పవిత్రమైన నీరు ఎలా వచ్చిందో, ఇది దేవతల ఆశీర్వాదం వల్లే. ఇది దేవుడున్నాడనే మొదటి సాక్ష్యం. అమరనాథ శివలింగం సహజంగా ఏర్పడ్డం. ప్రతి అమరనాథ లింగం గుహలో మంచుతో శివలింగం సహజంగానే ఏర్పడుతుంది. ఏ మనిషి చేయకపోయినా ప్రకృతి తానంతట తానుగానే ఆ మహాదేవుని రూపం సృష్టిస్తుంది. ప్రపంచంలో శాస్త్రవేత్తలు కూడా ఎలా జరుగుతుందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అక్కడ ప్రవహించే ఆ దివ్య శక్తి శివుడి సాక్షాత్తు నిదర్శనం. దేవుడు లేడంటే ఇలాంటి దివ్య స్పందనలు ఎలా జరుగుతాయి? మూడవగా, జగన్నాథ రథయాత్ర అద్భుతం. ఒడిస్సాలో జరిగే ఈ జగన్నాథ రథయాత్రలో రథం ముందుకు కదలడం అనేది ఒక అద్భుతం. ఎప్పుడైనా చూసారా? లక్షల మంది లాగిన కొన్నిసార్లు రథం కదలదు, కానీ ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే రథం స్వయంగా ముందుకు సాగుతుంది. దీని వెనుక ఉన్న శక్తి ఏమిటంటే భక్తి, దైవత్వం మరియు ఆ జగన్నాథుడి అనుగ్రహం. విశ్వంలో అన్ని దేవుని సమయంలోనే జరుగుతాయని చెప్పే గొప్ప సందేశము. తత్రయం మాత ఆలయం పశుబలి ఆగిపోవడం. ఈ మాత ఆలయంపై పశువుల బలులుండేవి, కానీ ఒకరోజు దేవాలయంలో జరిగే పూజా సమయంలో మాత స్వయంగా బలి ఆపమని సూచించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు నుండి అక్కడ ఎటువంటి బలి జరగలేదు. ఆ మార్పు వల్ల మానవ శక్తితో కాదు, దేవా సంకల్పంతోనే జరుగుతుంది. ఇది దేవుని అంగీకారము. దేవుని సంకల్పానికి మరో ఉదాహరణ మన కేదార్నాథ్ ప్రళయం నాటికి ఈ ఆలయం రక్షించిన ఘట్టం. 2013లో కేదార్నాథ్ ఆలయంలో భారీ వరదలు వచ్చాయి. ఎన్నో భవనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. కానీ ఈ భీకరమైన ప్రభావానికి ఒక్క చిన్న పెద్ద శిల కూడా ఆలయానికి ఏమీ జరగలేదు. ఈ రక్షణ చూసిన వారంతా ఇది దేవుడి లీల అని మాత్రమే చెప్పగలరు. ప్రళయం వచ్చినా దేవుడు తమ ఆలయాలను ఎలా కాపాడుతారో ప్రపంచం చూసింది. ఈ కేదార్నాథ్ ఆలయము ఎన్ని వరదలు వచ్చినా ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఈ బృందావనంలో భగవాన్ శ్రీకృష్ణుడు నిత్యము ఉంటాడని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. బృందావనం నందు కనపడే ప్రతి చిన్న అద్భుతము అక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడని కనిపించే అనుభూతి. అక్కడ పావనమైన గాలి, నీరు, మట్టి అన్నింటిలోనూ ఆ శ్రీకృష్ణుడి చైతన్యంతో నిండి ఉంటుంది. బృందావనంలో ప్రతిరోజు ఏదో ఒక దివ్య స్ఫూర్తి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. ఇది దేవుడు మధ్యలోనే ఉన్నాడని గొప్ప సాక్ష్యం. మిత్రులారా, దేవుణ్ణి చూసి నమ్మడం కాదు, అతని కార్యాన్ని చూసి నమ్మాలి. గంగా, అమర్నాథ్, జగన్నాథుడు, త్రయంమాత, కేదారనాథ్, బృందావనం ఇవన్నీ అంతా దేవుని సాక్షులే. మనకు కనిపించకపోవడం దేవుడు లేడనే అర్థం కాదు. మన హృదయం ఎంత నిర్మలంగా ఉంటే దేవుడు అంత దగ్గరగా ఉంటాడు మనకు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ, జయ జయ హర హర మహాదేవ, శంభో శంకర. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.